పాలమూరుకు తీవ్ర అన్యాయం చేశారంటూ దేవరకద్ర ఎమ్మెల్యే వనపర్తి ఎమ్మెల్యేలు కేసీఆర్పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాళేశ్వరం నిర్మాణానికి ఇచ్చిన ప్రాధాన్యత పాలమూరుకు ఎందుకు ఇవ్వలేదంటూ ప్రశ్నించారు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి. కర్వేన దగ్గర కూర్చుని వేసుకుని పూర్తి చేస్తానన్న కేసీఆర్ తర్వాత ఎందుకు రాలేదని విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రాజెక్టుల పేరుతో బీఆర్ఎస్ వాళ్ళు విహారయాత్ర చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. నర్లాపూర్లో మోటార్ ఆన్ చేసి హెలికాప్టర్లో ముఖ్యమంత్రి హైదరాబాద్కు వెళ్లేసరికి బంద్ అయిందని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి విమర్శించారు. మీరు బీజేపీ కలిసి ఎన్నిసార్లు పోరాటం చేసినా మీకు ఫలితం దక్కలేడా. ఇక్కడ ఉన్నది ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఇప్పుడే కాదు రెండోసారి కూడా భారీ మెజార్టీతోన 100కు 100 సీట్లు గెలిచి ఈ రాష్ట్రంలో రెండోసారి అధికారం చేపడతాం. మేము ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. పాలమూరు రంగారెడ్డిని మన అసెంబ్లీ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి గారు చెప్పినట్టు 3 సంవత్సరాలలో ఖచ్చితంగా పూర్తి చేస్తాం. పాలమూరు ప్రజల ఏదైతే ఆశయం ఉందో ఆ ఆశయాన్ని నెరవేర్చే విధంగా ముందుకు పోతామని తెలియజేస్తూ ఇప్పటికైనా చేసిన తప్పులకు క్షమాపణ చెప్పి ప్రజలకు క్షమాపణ చెప్తే బాగుంటుంది తప్ప విహారాత్రం చేసేసి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అడగోళ్ళని మాట్లాడితే కదా. మీరు 10 ఏళ్లలో చేయని పనులు ఈరోజు మేము చేస్తున్నందుకు దాన్ని అప్రిషియేట్ చేయండి. పాలమూరు ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయనకు వెన్నుదంగా ఉండే ప్రయత్నం చేయండి. మీరున్న వాళ్ళు పాలమూరుకి అన్యాయం చేసిన వాళ్ళకి ఈరోజు మళ్ళీ వాటి గురించి వత్తాసు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడే ప్రయత్నం చేస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు.